మీరు ఓకే సపోర్టింగ్ ఉన్నారు మదర్, కానీ మీరు అవ్వాలనుకోలేదు. సడన్ గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమనిపించింది? అంటే ఇద్దరు చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు. నేను ఒకటే అనుకున్నా, సో మాస్టర్ షెఫ్ లో మనం ఫస్ట్ 25 సెలెక్ట్ అవ్వడమే గ్రేట్. టాప్ 12కి ఎలాగైనా రీచ్ అవ్వాలనుకున్నా. రీచ్ అయ్యాక ఎలాగైనా టాప్ 3 వరకన్నా వెళ్ళాలి అని నేను గట్టిగా అనుకున్నా. చాలా కష్టపడ్డాం. అదైతే నాకు బాగా అంటే నమ్మకం. ఓకే చెప్పారా చేయాలి అనిసిందే? అంటే మీరు అంటే బ్లడ్ రిలేషన్ ఎవరైనా ఓకే కదా, మమ్మీ అని ఏం లేదు కదా, అందుకని. కంపల్సరీ వెళ్ళాలి. నేను నా పాప కోసం నేను ఖచ్చితంగా టాప్ 3 వరకన్నా ఉండాలని బాగా ట్రై చేసిన. ఇంకా రేపు ఏమి ఇస్తారో తెలియదు, మిస్టరీ బాక్స్ లో ఏముంటుందో తెలియదు, సడన్ సర్ప్రైజెస్. వాటర్ లేకుండా కూడా మీరు వంట చేయాలని చెప్పేశారు. 2 బౌల్స్ ఇచ్చేసి చాలా రెసిపీస్ చేయడము, కడుక్కుంటూ చేయడము, టైం లిమిట్ తక్కువ ఉంటది. సో చాలా ఇలాంటి ప్రెజర్ నుంచి మేము ఇంకా రీచ్ అవ్వకుండా ఇలా రావడం చాలా గ్రేట్ అనిపించింది. టాప్ 3కి వచ్చాక అనిపించింది టాప్ 3కి వచ్చాం, చాలా గ్రేట్. ఇంకా 2 స్టెప్స్ అయితే ఇంకా విన్ అవుతాం కదా, అక్కడ కూడా మనం గివ్ అప్ ఇవ్వకూడదని చాలా ట్రై చేసినాం. ఫైనల్లో కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. బట్ విన్నర్ ఇస్ వన్. దట్ ఈస్ ఓకే అండి. సెకండ్ అంటే ఏమి అది నెంబర్ ఏం పెద్దది కాదు, 1 తర్వాతనే ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ చిన్న కొన్ని ఏదో ఒకటి అటు ఇటు అవ్వడం వల్ల అయిపోతుంది. సో మీరు రిహార్సల్ అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంత ఏది మనకి టెన్షన్ ఉంటుంది, టైం ఉండదు, ప్రాపర్ ఇంగ్రీడియంట్స్ ఉండవు. మరి అలాంటప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండదు? రిహార్సల్స్ ఏమైనా చేసేవాళ్ళ? వాళ్ళు రివీల్ చేయగానే 5 minutes టైం ఇచ్చేవాళ్ళు. నాట్ దట్ బిఫోర్ ఇంట్లో మీరు పర్టికులర్ అంటే ఒకవేళ ఇలాంటివి ఇస్తే ఎలా చేయాలి అనో, లేకపోతే కొత్త రెసిపీస్ నేర్చుకోవడం, ఇలా అడిషన్స్ అయిపోయాము అని చెప్పగానే లిటరలీ 1 week లో వాళ్ళు చెప్పారు షూట్ స్టార్ట్. అంతే. సో పెద్ద టైం లేదు. అమ్మ వాజ్ లైక్ ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే కుకింగే చెయ్యాలి, వంటన మనకొచ్చు, మనం చేసేస్తాము. మరి కొత్త ఇంగ్రీడియంట్స్ వస్తే దాన్ని ఎట్లా మేనేజ్ చేసి చేయాలో అప్పటికప్పుడు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, అంతే. సో దట్ వాస్ ద ఓన్లీ ఐడియా. అసలు ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యేళ్ళే అంత టైమే లేకుండే ఆ మూమెంట్ లో. మేబీ నాకు అనిపిస్తుంది ప్రాక్టీస్ వెళ్ళి చేస్తేనే ఇంకా ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని అన్నెసెసరీ థాట్స్. అప్పటికప్పుడు మనం ఆలోచించినప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ గా ఉంటది, ఏది అనిపిస్తే అది చేసేస్తాం. అయితే హిట్ లేకపోతే పట్టు, కానీ వంట అయితే వండుతాం. సో ఇంట్లో ఏం కొత్తవి ట్రై చేయలేదా వచ్చిన తర్వాత? లైక్ ఆ షో నుంచి వచ్చిన తర్వాత కంప్లీట్ అయినా కదా, ఐఎమ్ నాట్ సెయింగ్ రన్నర్ అప్ వచ్చిన తర్వాత కాదు, లైక్ షూట్ అయిపోయి వస్తూ ఉంటారు కదా, అక్కడ ఇంటికి వస్తూ ఉంటారు కదా ముంబైలోనే, అప్పుడు మళ్ళీ ట్రై చేసేవాళ్ళ? అప్పుడు లేదండి, అసలు మేము సెలెక్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 3 months మేము ఇంటికే రాలేదు, అసలు రాలేదు. అక్కడే బాగుంది. సోనీ వాళ్ళది మంచి రిసీవింగ్ గానీ సెక్యూర్డ్ చాలా బాగా. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేవాళ్ళం, నైట్ నైట్ 12 కూడా. సూపర్. మొత్తానికి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నా? ఏమన్నా ఇటువంటి షోస్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారా? వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు నా కరెంట్ ప్లాన్ వచ్చి, ఇప్పటి వరకు మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. సో నాన్నకి కూడా, నాన్న ఫ్రెండ్ రాజేష్ భయ్య అని ఇద్దరు కలిసి దే హ్యావ్ అ కేటరింగ్ కంపెనీ, సిరి కేటర్స్ అని. సో ఆల్మోస్ట్ 12 years నుంచి చూస్తున్నారు. సో ఎప్పటి నుంచో నాన్న అడిగేవారు, రా కేటరింగ్ కంపెనీలో జాయిన్ అవ్వు, నీకు ఎఫ్ఎన్బి ఇష్టం కదా అని. బట్ నాకేంటంటే సెల్ఫ్ మేడ్ అవ్వాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఏదో చెయ్యాలి అని చెప్పి. సో ఫైనల్లీ ఇవాళ డే వచ్చింది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. ఆల్రెడీ నేను ఎల్లిపాయ కారం రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా అదే బ్రాంచ్ ఓపెన్ చేద్దామని అనుకుంటాం. సో అది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ నానాస్ లెగసీ. సో నాన్నతో కలిసి. సో ఇప్పుడు మై ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రయారిటీ సిరి కేటర్స్ అండ్ ఎల్లిపాయ కారం. ఇవి రెండే బాగా చేసి ముందుకు తీసుకెళ్ళాలి, బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ మీరు తెలంగాణ నుంచి ఇందాక అన్నారు సౌత్ ఇండియన్ ఫ్లేవర్ యాడ్ అవ్వాలని. సో పర్టికులర్లీ కొన్ని తెలంగాణ వంటకాలు ఉంటాయి, అంటే తెలుగు అనొచ్చు, తెలంగాణ అనొచ్చు. కొన్ని తెలుగు వంటకాలు, కొన్ని తెలంగాణ వంటకాలు ఉంటాయి. వాటిని ఏమైనా హైలైట్ చేస్తారా మీ రెస్టారెంట్ లో అవ్వచ్చు? సో నా ఫినాలే డిష్ చూసుకుంటే మనకి తెలంగాణలో ఎల్లిపాయ కారం చాలా ఫేమస్. అది నా రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్. నేను ఎప్పుడైతే ఎల్లిపాయ కారం వేపుడు విత్ సాంబార్ రైస్ అని ఒక కాంబో లాంచ్ చేసామో, రెస్టారెంట్ కి డైలీ 30 members వస్తే ఒక 10 మంది వదిలిపెడితే 20 మంది 100% అదే తింటారు. సో దట్స్ అ సిగ్నేచర్ మాది. సో నాకు అనిపించింది ఆ సిగ్నేచర్ డిష్, మీ సిగ్నేచర్ డిష్ వండాలి అన్నప్పుడు మై రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్ ఇస్ మై సిగ్నేచర్. సో నేను ఫిక్స్ అయ్యి అదే వండాలని చెప్పి. సో నేను ఆ రోజు కుక్ చేసింది కూడా అదే, లాబ్స్టర్, ఎల్లిపాయ కారం లాబ్స్టర్ విత్
సాంబార్ ఫోమ్ అండ్ స్టఫ్డ్ మిల్లెట్స్ జూకినీ చేశాను అనమాట. సో ఇట్స్ లైక్ యూ ఈటింగ్ సాంబార్ రైస్ విత్ సమ్ నైస్ ఎల్లిపాయ కారం. సో దట్ వాస్ అ డిష్. సో ఇప్పుడు మనకి ఎల్లిపాయ కారం అవ్వనివ్వండి, ఎల్లిపాయ కారం వేపుళ్ళు అవ్వనివ్వండి, మన మక్క గారెలు అవ్వనివ్వండి, రాగి ముద్ద, ఈ పప్పు చారు అన్నము, పచ్చి పులుసు, సర్వపిండి, ఇవన్నీ మన తెలంగాణ ఫుడ్. ఇవన్నీ చెప్తుంటే నోట్లో సో ఇవన్నీ 100% ఎవరు మర్చిపోకుండా ఉండాలంటే మనం ఇట్లాంటి పెట్టిన రెస్టారెంట్స్ లో ఇలాంటి ఫుడ్ కానీ మెన్యూ కానీ ఇంట్రడ్యూస్ తప్పకుండా చేయాలి. అండ్ ఆ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ నేను 100% తీసుకుంటాను ఫర్ షూర్. తెలంగాణ వంటకాలు దొరికే ప్లేస్ ఏది అంటే సాయిశ్రీ గారి రెస్టారెంట్ అని చెప్పేసుకున్నాను. 100% అది మాత్రం డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ కూడా ప్యూర్ గా ఈ మన బేసిక్ నార్త్ ఇండియన్ కర్రీస్ అవనండి, చైనీస్ ఐటమ్స్ ఇవేవి మెన్యూలో లేకుండా ప్యూర్ గా ఒక ప్రాపర్ సౌత్ ఇండియన్ ఇంటి భోజనం ఒక థాలీ కావాలి అంటే నేను చెప్తా మీరు మా దగ్గర రావచ్చు. మంచి బిర్యానీ పులావ్ తినాలంటే నేను చెప్తా మీరు మా దగ్గర రావచ్చు. సో అలాంటి ఒక మెన్యూ క్యూరియేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాను ఇప్పుడు. అండ్ మాస్టర్ షెఫ్ నుంచి ఎస్పెషల్లీ జడ్జెస్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా నేను. అంటే ఫుడ్ ని మనం ఒకటే విధంగా చూస్తాము, ఆ వే ఆఫ్ థింకింగ్ కానీ విధానం కానీ మార్చి ఫుడ్ ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఎలా చూడాలి అనే ఇది నాకు ఆ షెఫ్స్ నుంచి వచ్చింది. అండ్ మాస్టర్ షెఫ్ చాలా హెల్ప్ చేసింది నన్ను ఇట్లాంటి విషయాలలో. దే గైడెడ్ మీ ఇన్ రైట్ వే. సో ఇవన్నీ డెఫినెట్ గా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో మాస్టర్ షెఫ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా ఎవరైనా బాగాలేదన్నప్పుడు లైక్ ఏమైనా కామెంట్స్ చేయడం కానీ లేదా వాటి వల్ల మీరు బాగా బాధపడ్డ సందర్భం కానీ ఉందా? ప్లేటింగ్ ఇమ్యూనిటీ పిన్నప్పుడు ఎంత సూపర్ గా చేశాను అంటే పులావ్స్ నేను చాలా బాగా చేస్తా. సో ఆ రోజు సూపర్ గా ఒక పులావ్ డిఫరెంట్ గా పులావ్ చేసి డోల్మాలో స్టఫ్ చేద్దామని అనుకున్నాము, ఒక టిబేటియన్ స్టైల్లో మన ఇండియన్ ఫ్లేవర్స్ తోని, సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తోని. కానీ ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే ప్లేటింగ్ సరిగ్గా అవ్వలేదు, ప్లేటింగ్ చేయలేకపోయా. ఆ రోజు ఇంకా అసలు నాకు నీళ్ళు ఆగలేదు, ఏడుస్తానే ఉన్నాయి. ఒక ప్లేట్ చేసింది, ఇంకో ప్లేట్ చేసే టైం అయిపోతుంది, గబగబా చేసేసరికి రెండు ఈక్వల్ గా చేయలేదు. సో ఇంకా అంటే ఇమ్యూనిటీ పిన్ రేస్ నుంచి సైడ్ కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు ఏడ్ చేసింది, చాలా ఏడుపు వచ్చేసింది. ఇంకా సైడ్ కి తిరిగేసి మస్తు బాధ అనిపించింది. బట్ దెన్ దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. టైమ్ వాల్యూ ఇప్పటి వరకు అంటే నేను చాలా పంక్చువల్ ఉంటా, బట్ టైం వాల్యూ తెలిసి అరే ఇంకొక మినిట్ ఉంటే అయిపోరా అన్న ఫీలింగ్ ఉంటది కదా, అది నాకు ఆ మూమెంట్ లో అర్థమైందండి. లైక్ 1 hour అంటే 1 hour లో కుక్ చేయాలి, ఆ ఫోకస్ టైమింగ్ అసలు 1 minute కూడా టైం వేస్ట్ చేయడం ఉండదు. ఇదైపోయిందా అదైపోయిందా ఇదైపోయిందా ఫటాఫట్ ఫటాఫట్. సో ఏది ఎక్కువ తక్కువ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. సో టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫోకస్ ఇవన్నీ నేను లిటరలీ మాస్టర్ షెఫ్ నుంచి చాలా నేర్చుకున్నాను. లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ, అది ఎస్పెషల్లీ కుకింగ్ కాదు లైఫ్ లో కూడా ఉపయోగపడే చాలా లెసన్స్ నేను అక్కడ నేర్చుకున్నా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.